స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి ఏడాది నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారి దివ్య స్వరూపాలను భక్తులకు దర్శింపచేస్తారు. శరన్నవరాత్రులు అనేది 9 రోజుల పండుగ. ఈ నేపథ్యంలో దుర్గమ్మను రోజుకో రూపంలో పూజిస్తారు. అమృతవర్షిణి, సకల సన్మంగళ ప్రదాయిని అని శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకారాల విశిష్టత గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీదేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు తెలియజేస్తారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అయితే 4వ రోజు నవరాత్రుల సందర్భంగా 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తాం మనం ఈరోజు లలిత అమ్మవారి రూపంగా కొలుస్తాం అమ్మవారిని. సో లలిత అమ్మవారి రూపాన్ని కొలవడం అంటే ఏంటంటే మనకి అన్ని విధాల అన్ని యోగాలు అన్ని కోరికలు నెరవేరుస్తుందని చెప్పేసి మన పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు. లలిత సహస్రనామం చదువుకోండి చాలు, ఇంకేం చేసినా చెప్పిపోయినా. పొద్దున్నే లేచి లలిత సహస్రనామం, సాయంకాలం 6 గంటలకి విష్ణు సహస్రనామం. ఇది ఒక నియమం ఉంది నాన్న. ఖచ్చితంగా ఎవరింట్లో అయితే పొద్దున్న 6 గంటలకి లలిత సహస్రనామం చదువుతారో, సాయంకాలం ఎవరైతే 6 గంటలకు విష్ణు సహస్రనామం చదువుతారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనేసి ఇది ఒక మనకి శాస్త్రం ఉంది. అందుకే ఖచ్చితంగా అందరూ చదువుతూ ఉంటాం. రాని వాళ్ళు లలిత అమ్మవార్ల అష్టకాలు కానీ లేకపోతే అమ్మవారిని నామాన్ని కానీ జపం చేసుకుంటూ ఉంటాం. లలిత ఉపాసన అని చెప్పి లలిత అమ్మవారి మంత్రాలు ఉంటాయి. సో ఎవరైతే శ్రీవిద్య ఉపదేశం ఉన్నవాళ్ళు శ్రీవిద్య మంత్రాన్ని ఈ రోజంతా కంటిన్యూ జపం చేస్తారు. ఉపదేశం ఉన్నవాళ్ళు చక్కగా జపం చేసుకుంటూ ఎంత జపం చేస్తే అంత అనుకూలంగా అక్షయ ఫలంగా మారుతుంది. ఇవాళ ఈ విధంగా అమ్మవారిని రూపాన్ని పూజిస్తాం. అయితే లలిత త్రిపుర సుందరి అమ్మవారికి ఇష్టమైన రంగు ఏ రంగు వస్త్రాలతో పూజ చేయొచ్చు అంటారు? ఈవిడికి ఈరోజు ముదురాకు పచ్చ రంగు, ముదురాకు పంచి చీర కడతాం అమ్మవారికి చక్కగా. అంటే గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ అనమాట. ఆ విధంగా చీర అలంకరణ చేస్తాము. మారేడు దళాలతో చక్కగా అమ్మవారికి అర్చన చేస్తాం. మారేడు దళాలు చామంతి పూలతో అమ్మవారికి అర్చన చేస్తాం. మారేడు దళాలు చామంతి పూలతో అమ్మవారికి అర్చన చేసిన వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఆర్థికంగా దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పి అమ్మవారికి ఖచ్చితంగా శ్రీచక్ర అర్చన చేస్తూ ఈ విధంగా చేస్తుంటాం. శ్రీచక్రం ఉన్నవాళ్ళు చక్కగా ఈరోజు శ్రీచక్ర అర్చన చేసి 11 మంది ముత్తైదుల్ని ఇంట్లో పిలిచి చక్కగా అమ్మవారి స్వరూపాలుగా కూర్చోపెట్టి వాళ్ళందరినీ నవదుర్గలుగా, రాజరాజేశ్వరి అమ్మవారిగా, ఒకటి వాళ్ళ ఇంటి ఇలవేలిపైన అమ్మవారి రూపంగా అంటే 11 మంది ముత్తైదులు. ఎందుకంటే నవదుర్గలుగా 9 మందిని, రాజరాజేశ్వరిగా ఒక ఆవిడని, వాళ్ళ ఇంటి ఇలవేల్పు దేవత ఉంటుంది ప్రతి ఇంటికి. మా ఇంటికి ఒక ఇలవేల్పు, మీ ఇంటికి ఒక ఇలవేల్పు దేవుడు. ఆ దేవతా రూపాన్ని మనం కూర్చోపెట్టి ఈరోజు చక్కగా అందరు అమ్మలకి పసుపు పారాయణ పెట్టి కాళ్ళకి లలిత సహస్రనామాన్ని 5 సార్లు తక్కువ కాకుండా చదువుతారు. 5 సార్లు చదవాలి మినిమం, 11 సార్లు. ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే ఆ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోతాయని, ఎటువంటి అంటే ఏ సమస్య అయినా, అంటే ఏ సమస్య అంటే ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, చక్కగా కట్టుకుంటారు. వచ్చే సంవత్సరం కల్లా ఇల్లు కట్టుకుంటారు. వివాహం కోసం ఎదురు చూస్తున్నారు, వివాహం చక్కగా సత్సంతానం కలిగే అవకాశం ఉంటుంది వచ్చే సంవత్సరానికి. ఎవరైతే ఈ విధంగా ఈరోజు అమ్మవారిని అర్చన చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుందని ఇది శాస్త్రం. అయితే లలిత త్రిపుర సుందరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటమ్మా? తప్పకుండా ఈవిడికి ఈరోజు చక్కగా పులిహోర నైవేద్యం చాలా ఇష్టం. తర్వాత పెసరపప్పుతో పాయసం చేస్తాం. పెసరపప్పు నెయ్యిలో వేయించి దాన్ని చక్కగా ముద్దపప్పులాగా వండి దాంట్లో కాస్త బెల్లము కొబ్బరి వేసి పాయసంలా చేస్తారు. దీంట్లో పాలు పోయరు, నెయ్యి వేసి చక్కగా బెల్లము పెసరపప్పు అంటే మనం ముద్దపప్పు వండుతాం కదా ఆ విధంగా చేయాలి. అమ్మవారికి పాలు తగలకుండా చేస్తారు ఈరోజు. పులిహోర, పెసరపప్పు పాయసము, పెసర వడలు అంటే పెసల్ని నానబెట్టి దాన్ని వడలుగా వేయడము. అయితే వడలు రాని వాళ్ళు చక్కగా పెసల్ని తాలింపుగా వేసి, శనగలు తాలింపు వేస్తాం కదా అలాగే పెసలు తాలింపు వేసి పెడతారు అమ్మవారి నైవేద్యంగా. అది ఈరోజు పెట్టే నైవేద్యం. అయితే ఏ గ్రహశాంతి కోసం లలిత త్రిపుర సుందరి అమ్మవారిని కొలవాలంటారు? ఈ అమ్మవారిని కొలవడానికి రూపం ఏంటంటే మనకి సంతానం కోసం, సత్సంతానం కోసం. ఇది జనరల్గా ఏంటంటే ఇవాళ రోజే వినే మనం చాలా పిల్లలు ఇలా పాడైపోతున్నారు, ఇలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఏంటంటే ఇలా సంతానం కలగకూడదు, సత్సంతానం కలగాలి, మన ఇంటికి పేరు తేవాలి, దేశానికి పేరు తేవాలి అని చెప్పి ఈ అమ్మవారిని ఆరాధిస్తుంటాం. సో ఈవిని ఆరాధించడం వల్ల ఏంటంటే మనకి సంతానం అనే యోగం, ఎవరికైనా గర్భం నిలబడపోకుండా గర్భం పోతూ ఉంటే సంతానం కలగలేదు అనే వాళ్ళకి కూడా ఈ రోజు అమ్మవారిని ఆచరించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది. గర్భదోషాలు రాకుండా చక్కగా వాళ్ళకి
వచ్చే సంవత్సరం కల్లా 12 బిడ్డలు చక్కగా పుడతారని చెప్పి అమ్మవారిని అర్చిస్తాం. అందుకే ఇవాళ రోజున లలిత అమ్మవారిని రూపాలుగా అమ్మవార్లని, ఒక బాలముత్తైదుగా ఒక బాలల్ని పూజిస్తారు. ఖచ్చితంగా స్తోమత లేని వాళ్ళు ఒక్క అమ్మవారికైనా లలిత అమ్మవారిగా కూర్చోపెట్టి చక్కగా పసుపు పారాయణ పెట్టి పూజ చేస్తూ, అలాగే బాల పూజ, బాల అమ్మవారిగా ఒక చిన్న బాలను తీసుకొచ్చి పూజ చేయాలి. ఇవాళ చేసిన వాళ్ళకి ఆ ఇంట్లో మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఏడిపించే చక్కగా సంతానం ఉంటుంది. అంటే చక్కగా ఇంట్లో కిలకిలలో నవ్వులు అనేది జరుగుతాయని చెప్పి చెప్తూ ఉంటాం. అందుకని చేస్తామట. అయితే లలిత త్రిపుర సుందరి అమ్మవారికి ఇష్టమైన దానాలు ఏంటమ్మా? దానం కంటే ఈవిడికి సువాసిని అర్చన ప్రీతి. అంటే సువాసిని అర్చన చేస్తే ఆవిడ చాలా ఆనందపడుతుంది. అందుకే సువాసినీలు మనకి 11 మంది సువాసినీలు పిలవమని చెప్పి చక్కగా చేయమని చెప్పాం. ఎంతమంది సుమంగళీలు మనం సుమంగళి ద్రవ్యాలు దానంగా ఇస్తాం, అంటే ఎంతమంది సుమంగళీలు మనం ఈ చీర రవిక తాంబూలంగా ఇస్తామో, దానం కాదు తాంబూలంగా పెడతామో, ఈ తాంబూలాలు ఎంత ఇస్తే ఆవిడ అంత ఆనందపడుతుంది. అందుకే తాంబూలాలు కడుతూ ఉంటారు. శ్రీచక్రార్చన చేసినప్పుడు చూసారు కదా, ఇన్ని తాంబూలాలు కడుతుంటాం. వచ్చిన ప్రతి ముత్తైదుకి ఒక చీర ఒక తాంబూలం ఇచ్చి పంపిస్తుంటారు. ఎందుకు పంపిస్తారంటే ఆవిడకి ఎంతమంది సువాసిని పూజిస్తామో అంత ఇష్టం అనమాట. సో స్తోమత ఉన్న వాళ్ళు 108 లక్ష్ముల్లాగా కూర్చోబెట్టి ఈరోజు చేస్తారు చాలామంది. బాలల్ని 108 మంది, సువాసిని 108 మంది చేస్తారు. చాలా గుళ్ళలో చాలా విశేషంగా ఈరోజు అందరికీ చీరలు పెడుతూ ఉంటారు. ఈ విధంగా అర్చన చేయాలి. సో ఈవిని పూజించడం వల్ల మనకి అన్ని విధాల సత్సంతానం భాగ్యము, జాతకంలో ఎటువంటి దోషాలున్నా అవి నివారణ అవుతుంది. వివాహాలు అవుతాయి. వివాహాలకి ప్లస్ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈవిని పూజిస్తాం. లలిత అమ్మవారిని పూజించేటప్పుడు మనం చెయ్యకూడని పనులేంటమ్మా? ఇవాళ అమ్మవారిని మనం పూజించినప్పుడు చాలామంది ఏంటంటే అమ్మవారి దగ్గర పూజ చేస్తూ కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఏడుస్తుంటారు. అది వాళ్ళకున్న బాధ. ఆ బాధని చెప్పుకుంటుంటారు. అది ఆనంద బాష్పాలు కూడా కావచ్చు, అంటే కళ్ళని సంతోషంతో వచ్చే కన్నీళ్ళైనా కావచ్చు. కానీ ఇవాళ కంట్లో నుంచి ఒక చుక్క నీరు రాకుండా అమ్మవారిని పూజించాలి. ఆనందంతో నవ్వుతూ అమ్మవారిని పూజించాలి. ఎటువంటి సిచ్యువేషన్స్లో కొన్నా, అంటే ఎటువంటి పరిస్థితుల్లో కొన్నా వీళ్ళు ఈ రోజున వాళ్ళ సహనాన్ని కోల్పోకుండా ఓర్పుతో అమ్మవారు చేయాలి. సువాసినీలు ఎడవకుండా పూజ చేయడం అనేది అమ్మవారికి చాలా ఇష్టం. సో మన మనసులో ఉన్న బాధ మనం అమ్మకు చెప్పుకుంటున్నాం కదా, దానికి ఏం తప్పు అని అనుకోవచ్చు. కాదు, ఈవిడికి అలాంటి బాధ చెప్పకుండా ఆనందంతో అడిగితే ఆవిడ వరం ఇస్తుంది. బాధతో అడిగితే ఆవిడ బాధపడుతుంది. ఆవిడ బాధపడితే మనకి వరం వచ్చిందా లేదా అని తెలియదు కదా. అందుకని ఖచ్చితంగా ఇవాళంతా మౌనంగా ఉండడం, సహనంగా ఉండడం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అమ్మవారు మీకు అది సంకల్పం మీకు నెరవేరుస్తుంది. ఈ విధంగా చేయాలి. ఓకే, ధన్యవాదాలమ్మా. 4వ రోజు అలంకారమైన లలిత త్రిపుర సుందరి అమ్మవారి కోసం మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.